హాయ్. యాక్చువల్లీ మొన్న నైట్ నేను మా ఫ్రెండ్స్ కలిసి వివిపురం ఫుడ్ స్ట్రీట్కి అయితే వెళ్ళిపోయాము. ఇది నిద్రపోదంట ఈ స్ట్రీట్. అంటే నిద్రపోదంటే నేను నార్మల్ ఫనీగా అన్నా. అయితే నైట్లు 2-3 దాకా కూడా ఈ ఫుడ్ స్ట్రీట్ అనేది ఓపెన్ ఉండదంట బెంగళూరులో. మనోళ్ళు చాలామంది నైట్లు క్రేవింగ్స్ ఫీల్ అవుతూ ఉంటారు కదా, అలాగా అలా క్రేవింగ్స్ ఫీల్ అయ్యే ప్రతి ఒక్కరికి ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి భయ్య. నీకు లేనిది లేదు, అన్నీ ఉన్నాయి. స్టార్టింగ్ రాగానే ఒక టెంపుల్ లాగా ఉండిద్ది. ఆ టెంపుల్ని సరదాగా చూసుకొని ఒక దండం పెట్టేసుకొని ఇంకా మన పని మనం చేసుకోవటమే. ఇంకా మన వాళ్ళకైతే గీటింగ్ ఫిగర్లు బాగా ఉన్నారు. అవునా, మనకు కూడా కళ్ళకు ఆనందం జరుగుతూ ఉంటుంది. మన వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి. నేను వెళ్ళినదే 12:30కి వెళ్ళా, అప్పుడు కూడా ఫుల్ రష్ ఉన్నారు. అది మ్యాటరు. నేను మా ఫ్రెండ్స్ 700లో అప్పుడు ఆ టైంలో ఏం తినాలనిపిస్తే తిన్నాం. ఐస్ క్రీము, గోబీ ఒకటి ఉంది భయ. లైక్ స్టార్టింగ్లోనే ఈ వీడియోలో చూపిస్తాను. ఇది ఎలాంటిదంటే బొబ్బట్లు అంటారు కదా మనం, అలాగా కోవా బొబ్బట్టు సంథింగ్ ఇంకా 2-3 ఫ్లేవర్స్ ఉన్నాయి. బట్ నాకు అవి బాగా నచ్చినాయి. కాకపోతే టమాటో బాత్ అని చెప్పి ఒకటి తీసుకున్న రైస్, అది అసలు నాకు అస్సలు నచ్చలా. మీకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. అలాగే నేను చెప్పేది ఏంటంటే నాకు నచ్చలేదు. మీకు నచ్చితే మనం ఏం చేయలేము. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే మీకు తెలుస్తుంది. లైక్ అది నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. అయితే ఈ బొబ్బట్లు అయితే ట్రై చేశాను, నాకైతే బాగా నచ్చినాయి. తర్వాత గోపి తిన్న తర్వాత ఐస్ క్రీమ్ తీసుకున్నాం. లైక్ తర్వాత మామూడు మిస్సీ పేమెంట్ తీసుకున్నాడు, నేను ఒక లస్సీ తీసుకున్నా, ఫ్రూట్ లస్సీ. ఈ మొత్తం మామూలుగా 700లోనే అయిపోయిందనమాట. 700లో కడుపు నిండింది. కాకపోతే కళ్ళగా ఆనందం కూడా జరిగింది. మీరు ఈ వివిపురం ఫుడ్ స్ట్రీట్ని బెంగళూరులో ఉండేవాళ్ళు ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే ఎక్స్ప్లోర్ చేస్తేనే కొంచెం హార్ట్ మైండ్ అంతా పీస్ఫుల్గా ఉండిద్ది. మన మైండ్లో చాలా రన్ అవుతూ ఉంటాయి. వాటి నుంచి బయటకు రావాలంటే కొద్దిగా ఎక్స్ప్లోర్ చేయాలి, బయటకు రావాలి. సన్లైట్లోకి వస్తేనే కదా తెలిసేది వేడి ఎలా ఉంటుంది అన్నట్టుగా. అర్థమైందా? ఈ ప్రపంచంలో ప్రాబ్లం లేనోడే లేడు భయ. ప్రతి ఒక్కడికి ఏదో ఒక ప్రాబ్లం ఉండిద్ది. ఒకడికి అమ్మాయి ఇష్టం ఉండదు, ఒక డబ్బు ఇష్టం ఉండదు, ఒకటి ఇంకోటి ఇష్టం ఉండదు, ఇంకోటి. ప్రతి మనిషికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటికి వచ్చిన రోజే మనం నిలబడగలం. కాకపోతే స్ట్రక్ అయ్యి ఉండకూడదు, దేనికి స్ట్రక్ అవ్వకూడదు, చీకట్లో ఉండకూడదు, వెలుతురులోకి రావాలి. అర్థమైందా? ఎక్స్ప్లోర్ చేయాలి, అది మ్యాటరు. ఈ వివిపురం ఫుడ్ స్ట్రీట్కి మనోళ్ళు ఇంకా ఎర్లీగా వెళ్ళండి. 8, 7:30, 9లో వెళ్ళారనుకో ఇంకా మీకు కళ్ళకు ఆనందం కూడా బాగా జరుగుతూ ఉంటుంది. ఫుడ్ కూడా చాలా షాపు లోపల ఉంటాయి. మీరు ట్రై చేయొచ్చు. ఒకసారి ట్రై చేయండి, ఎక్స్ప్లోర్ చేయండి.